హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వసుదాస్ లైఫ్ స్టైల్. ఎస్. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్నారంటే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈరోజు ఉగాది కదా, సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మా కుటుంబం తరపు నుంచి మీ కుటుంబంలో అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము. సో హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అవి రెండు ఉన్నాయనుకోండి, మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇవి రెండు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో అందరూ ఉగాది పచ్చడి చేసుకున్నారా, ఎలా జరిగింది మీ ఉగాది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో బుజ్జి, నువ్వు ఏమైనా చెప్తావా? సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో మీ ఫ్యామిలీ మీరు హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని కోరుకుంటూ మా ఫ్యామిలీ తరపు నుంచి హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. I want to say it. ఓకే, So happy Ugadi everyone. So you're celebrating Ugadi and we are also celebrating Ugadi because at night mom gets some flowers for Ugadi. And ఓకే, you should be happy and healthy గుడ్ నాన్న. and calm down too and play and pray and sleep. ఓకే. ఓకే, సో పిల్లలందరూ కూడా ఆడుకోండి, తినండి, పడుకోండి అని చెప్తుంది ఉర్వి అనమాట. కదా నాన్న? Yeah. ఉర్వి, నీ డ్రెస్ చూపిస్తావా? Yeah. Look at this dress, so beautiful. I love it. And do you see it? ఓకే, కమ్ హియర్. ఓకే, ఇరా. Look. That's combination nice. ఓ, ఏం కాంబినేషను నీ డ్రెస్? Yellow and purple. ఓకే. ఓకే, యు వాంట్ టాక్ అబౌట్ యువర్ బ్యాంగిల్స్ అండ్ నెక్లెస్? Yeah. ఓకే, మాట్లాడతావా? So we get these in the India. These from bangles are from India. We got it. And look at this. So beautiful. And I wear a nail polish. ఓకే, And this necklace we get from Akshaya's jewelry. నెక్స్ట్. And this is also we buy it. ఓకే, ఫ్రమ్ వేర్ నాన్న అది? Akshaya jewelry. No, that's not from Akshaya, that's from India. So those are from India, not from Akshaya jewelry. Okay. And it is beautiful and nice. It's beautiful. Okay. We get it in India. This one is in India, and this is from Akshaya jewelry. Yes. కమ్ వచ్చి కూర్చొని చెప్పు, ఇంకా మాట్లాడతావా ఏమన్నా? So వాట్ అబౌట్ దిస్ వన్? yeah. That's from Ethnic Armor. So we get these clips from Ethnic Not Armor. that clips, Nana. Puppet Pilla. So Ethnic Armor. We Ethnic get this. Armor. Ethnic Armor. We get this from. Oh, yeah. And look at that. ఓహో, It's a back blouse, Back neck. back neck, and ఫ్రంట్ నెక్ డిజైన్ చూపించలేదు, నీ వర్క్ చూపించలేదు నీ బ్లౌజ్ మీద. front neck too. వర్క్ చూపించలేదు నీ నెక్ మీద. ఇక్కడ ఏ బర్డ్ ఉంది? I don't know. Don't know. There's It's a some peacock. maybe. Okay. And we get this mom's earring From Ethnic from Armor. Ethnic Armor, Yes. and it's beautiful And mom's necklace from jewelry collection. jewelry collection కాదు. It's from Om Fashion Jewelry. So this is from Om Fashion Jewelry.
right? Facebook page. And it's a Facebook page Mhm. of own from Fashion. jewelry. Yes. And mom's saree, it's beautiful, right? Yeah, it's from India, Nana. And this mom's saree is from India, and I like it. Okay. And you wanna talk about my bangles? Yeah. Mm. And mom's bangles in It's Meesho. from no. It's from Akshaya's jewelry. No, yeah. No, yeah. It's from Akshaya's jewelry, Yeah. and we buy it. కొనుక్కోకపోతే ఫ్రీగా ఎవరు ఇవ్వరు నాన్న. ఓకే, సో So, థ్యాంక్ యూ సో మచ్ thank you so much. ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ. You're welcome. ఓకే, Come sit now. సో ఈరోజు మేము లెమన్ రైస్ అని ఇంకా కర్రీస్ దేవుడికి అవన్నీ చేసి పెట్టుకున్నాం అనమాట. సో అంతా కూడా ప్రవీణ్ చేశారు. ఈరోజు మొత్తం పూజ అంతా కూడా ఆయనే చేశారనమాట. సో ఏమేమి చేసాము ఏంటి అనేది కూడా వీడియో నేను ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి. సో ఇంకైతే బ్లాగ్ చూసేయండి మరి. Let's get into the video. సో ఇదంతా ఉగాది ముందు రోజు అండి. సో ఆ రోజు నైట్ అంతా మొత్తం అంతా ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. అంతా సోప్ వేసేసి అంటే మొత్తం కౌంటర్ టాప్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంక వెజ్జీస్ కూడా ముందు రోజే తెచ్చుకున్నాను అనమాట. ఉగాదికి కావాల్సిన సామాన్లతో పాటు కూరగాయలు అన్నీ తెచ్చి ఇంకా మొత్తం ఇంకా తెలిసిందే కదా ఈ కోవిడ్ ఉంది కాబట్టి ప్రవీణ్ ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే తప్పించుకోలేము. సో అంతా క్లీన్ చేసి అక్కడ పెట్టాను. సో ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఇలాగా. అండ్ ఫిల్టర్ అయితే మీరు ఎప్పుడైనా ఫిల్టర్ క్లీన్ చేయాలి అనుకుంటే ఇలాంటి ఫిల్టర్ ఉంటే కనుక బేకింగ్ సోడా అండ్ లెమన్తో ట్రై చేసి చూడండి, చాలా బాగా క్లీన్ అవుతుంది అండ్ బాగుంటుంది అనమాట, ఫ్రెష్ ఉంటుంది ఫిల్టర్ కూడా. సో నేను అలానే క్లీన్ చేస్తాను. సో అదే మీకు కూడా ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. మొత్తం అలాగా బేకింగ్ సోడా అండ్ లెమన్ అనమాట దాంట్లో వేసేసి స్క్వీజ్ చేసేస్తాను నేను. సోడా కూడా వేసేసి మొత్తం అంతా కొంచెంసేపు పెట్టి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాను అనమాట వాటర్తో. ఇంకా అన్నీ ఇది క్లీనింగే, ఇంకా మొత్తం డీప్ క్లీనింగ్ అనుకోండి. మొత్తం కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇదంతా క్లీన్ చేసుకోవడానికి మొత్తం అన్నీ అంటే ఇంకా పూజ సామాన్లతో సహా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుందాం అనేసి ఇంకా నైటే అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ముగ్గులు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా దేవుడి దగ్గర మొత్తం హాల్లో అంతా ముగ్గులు వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకున్నాం కదా, అవన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ ఈజీగా ఉంటుంది, నైటే అన్ని పనులు చేసేసుకుంటే మళ్ళీ మార్నింగ్ లేచి వంట చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని పూజ చేసేసుకోవచ్చు కదా, ఈజీగా త్వరగా అయిపోతుంది అనేసి ఇంకా అంతా నైట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ముగ్గులు నాకు తెలిసి ఇలా ఎవరు వేసుకోరు, బట్ నాకైతే చాలా ఇంట్రెస్ట్. అది కూడా ముగ్గురాయి కాదనమాట, అది నామకం ఉంది. సో ఇంట్లో శుద్ధ ముక్క అంటాం కదా, సో దాంతో ముగ్గులు వేసుకున్నాను అనమాట. సో ముగ్గు వేసుకుంటే నాకు ఎందుకో పండగ లుక్ వస్తుంది అనమాట. ఇంట్లో కూడా ఇంటి దగ్గర కూడా మామూలుగా సంక్రాంతికి వాటికి ఇంటి ముందర బాగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునేవాళ్ళము. సో ఇక్కడ నేను ఇలా దీంతో శుద్ధ ముక్కతో ముగ్గు వేసుకున్నాను అనమాట. సో అదొక సరదా, బాగుంటుంది కదా, పండగ కళ వస్తుంది. సో అందుకని ముగ్గు వేసుకున్నాను ఇలా చెక్క మీద. సో అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా రేపు మార్నింగ్ లేచి పూజ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఫైనలీ ప్రవీణ్ పూజ చేయాల్సి వచ్చింది. సో తనే అన్నీ ఇంకా ఇక్కడ దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపలే ఇంకా చేయకూడదనమాట. సో అందుకని ఇంకా ప్రవీణ్ క్లీన్ చేసుకుంటున్నారు. సో క్లీన్ చేసి ఇంకా మామిడి తోరణం కూడా కట్టి పెట్టేసుకున్నాం అనమాట. సో మార్నింగ్ లేచి ఇంకా అంత వంట కుకింగ్ అంతా కూడా ప్రవీణ్ చేశారు, అంత పూజ అంతా కూడా ప్రవీణ్దే అనమాట. సో ఈ వ్లాగ్ మొత్తం ప్రవీణే కనిపిస్తారు మీకు. సో చూడండి. పువ్వు పెట్టాలి, ఒక రేకు పెట్టి ఆకుకి రేకుకి కలిపి ఒక పక్క పైకి వచ్చినాక మళ్ళా పైన నుంచి కిందికి మొత్తం చిటికెడు బ్యాంగో తుమ్ము ఇది వేసేస్తున్నంతా ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది అదే వేయలే, మళ్ళీ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంతే. ఆన్ చేసిన అది వేప పూత అంతే వేసేసిన, ఇది ఎక్కువ అవుతుంది. ఏం ఎక్కువ కదా వేసేనా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. వేప పూత, విత్తనాలు, క్యాష్యూస్.
ఏం లేదండి, ఇక్కడ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నేను రెసిపీ రాసుకున్నాను అత్తమ్మ వాళ్ళది, సో అది చూసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి అనమాట. తురుము ఎంతేలే కొంచెమా కొబ్బరి మనేస్తుండే బుజ్జి, అది ఫ్రిడ్జ్ లో ఉంది కదా కొబ్బరి. ఎందుకు ఇది చేద్దాంలే మళ్ళీ ఎందుకు. సో ఇక్కడ ప్రవీణ్ మీకు వాయిస్ ఓవర్ ఇస్తారు, ఎందుకంటే తనే ప్రిపేర్ చేశారు కదా, తన ఎక్స్పీరియన్స్ తన మాటల్లో షేర్ చేసుకుందాం మనము, కొంచెం సరదాగా ఉంటుంది కదా అన్నట్టు తన దగ్గర చెప్పించాను అనమాట. సో రెస్పాన్స్ మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు. మా అమ్మ ఉగాది పచ్చడి చాలా బాగా చేస్తుందండి. నిన్న వసు వచ్చేసి అమ్మని అడిగింది ఎట్లా చేయాలని అడిగి బుక్లో అంతా రాసుకుంది అన్నట్టు. యాక్చువల్లీ మేమైతే డిఫరెంట్గా నార్మల్గా అన్నీ కలిపి వేసేస్తాము, అంటే పులుపు తీపి వగరు అవి, కానీ అత్తమ్మ చాలా స్పెషల్గా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేసినారనుకోండి, అక్కడ వసు ఏమో కొబ్బరి తురిమేసి వేయమని చెప్పింది అనమాట. అది ఎక్స్ట్రా పని కదా మనకు, అవసరం లేదులే మనం ఈ కొబ్బరి వేసేయచ్చులే అని చెప్పిన, ఏదో పెద్ద నేను ఎక్స్పర్ట్ అయినట్టు ఏదో పెద్ద. కానీ అల్టిమేట్ అండి, అసలు కింద ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అన్నారు చాలా బాగుందని, చాలా బాగా చేశారనమాట ఉగాది పచ్చడి. సో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారనమాట. సో ఏం చేశారో ప్రవీణ్ని అడుగుదాం. ఏం చేసావు బుజ్జి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఓలిక చేద్దామని చెప్పి రెడీ అయినాను. ఓలిక రెడీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన అనమాట. సో అది ఏమైందో మీరే చూడండి ఒకసారి, ఎంత దారుణం అంటే, ఫస్ట్ ఏమో ఒక పేపర్ తీసుకున్నా, ఆ పేపర్ మీద ఓలిక తట్టాలని చెప్పేసి చెప్పింది వసు. ఆ పేపర్కి నెయ్యి అంతా పూసి ఫైనలీ దాన్ని అయితే కొంచెం కూడా యూజ్ చేయలేదన్నమాట ఆ పేపర్ని. దాన్ని యూజ్ చేయలేదు. తర్వాత వసు ఏం చెప్పిందంటే చేతిలో పెట్టుకోమని. చేతిలో పెట్టుకుంటే ఏమో అది ఒక ఇండియా మ్యాప్ లాగా వస్తుంది అనమాట. నాకు డౌట్ వచ్చింది, ఇంకా చెయ్యి కరెక్ట్ కాదని చెప్పేసి వసు చెప్పింది డైరెక్ట్గా దాన్ని పెన్నం మీదనే కాల్ చేసేయని చెప్పింది. సో పెన్నం మీద తట్టిన అనమాట. సో చూడండి ఒకసారి ఏమైందో. ఓలిగలు చేస్తానా, అది తిప్పి దాన్ని తింటే కదా తెలుస్తుంది ఓలిగా లేకపోతే కాదు. పూర్ణానికి మొదలు తెల్లగా అది పిండి కనపడలే, పూర్ణమే కనిపిస్తుంది. అది రాదు పిండి లేకపోతే, పూర్ణము ఇరిగిపోతుంది. అవునా? ఏమైంది? సో నేను చెప్పినా కదా అప్పుడు, సో ఓలిగ మాత్రం ఓలిగ్గా రాలేదు, అది ఏదో అయిపోయింది అక్కడ. ఎంతో కష్టపడినా అనమాట, ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా. అది ఏం చేసినారో నాకే తెలియడం లేదు. సో మొత్తానికి అయితే 100% ఓలిగ లాగా రాలేదండి. అది ఏదో ట్రై చేసినారులే, మనకే కొంచెం కష్టము. యాక్చువల్లీ పేనీ రవ్వతో చేశారనమాట, పేనీ రవ్వతో అస్సలు రాలేదు. అండ్ ఇది మైదాతో చేశారు. బట్ ఫైనలీ ఏదో పీసెస్గా ఒకటి వచ్చింది, అది దాన్ని ఏమంటారో తెలియదు. పాపం ట్రై చేసినందుకన్నా పాయింట్స్ ఇవ్వాలి. చాలా ఓపిక్గా అన్నీ చేశారనమాట. మ్యాంగో రైస్ చేశారు, తర్వాత ఉగాది పచ్చడి చేశారు, పప్పు చేశారు, ఫ్రై చేశారు, రైస్ పెట్టారు, రసం చేశారు, అండ్ ఇది ఓలిగా ట్రై చేశారన్నమాట లాస్ట్లో. బట్ ఏదో కుదరలేదు, దట్స్ ఓకే. అవన్నీ అయితే చేశారు కదా, శ్రమపడ్డారు కొంచెం. సో ఇక్కడ మా బంగారు తల్లి ఇలా రెడీ అయిందనమాట. ఉగాది రోజు మంచిగా పట్టులంగా వేసుకొని జ్యువెలరీ అంతా వేసి ఇలా రెడీ చేస్తే ఇంకా ఇంట్లో మహాలక్ష్మి తిరిగినట్టే అనమాట. సో అలా రెడీ అయ్యి ఇద్దరు పూజ చేశారనమాట. ప్రవీణ్ అన్నీ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్నారు. సో నేనైతే దూరం నుంచి వీక్షించాను అనమాట పూజ అంతా. సో చాలా బాగా జరిగింది అంతవరకు. ఉగాది రాశి ఫలాలు ఎవరైనా చూసుకుంటారా, అసలు అలవాటు ఉందా, వింటారా ఏమైనా? సో మేమైతే ఊరికే అలా సరదాగా వింటాము, సీరియస్గా తీసుకోము. పాజిటివ్గా ఉంటే పాజిటివ్ తీసుకుంటాము, నెగిటివ్ ఉంటే దాన్ని వదిలిపెట్టేస్తాం అనమాట. సో ఈ సంవత్సరం అందరికీ ఆయుష్ ఆరోగ్యం అందరికీ బాగుండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇక్కడ దండం పెట్టుకున్నాము. సో ఈ ఉగాదికి అయితే ఎట్లో స్కిప్ చేయకుండా పూజ అట్లా చేసుకున్నాము. సో నేను చేసిన వంటలన్నీ కూడా ఒకసారి పెట్టు వస్తూ చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పిన ఒకసారి నేను చూడండి మీరు ఎలా చేశాను వంటలు. సో ఏమేమి చేశారో నేను ఎండ్లో వీడియో అటాచ్ చేస్తాను, తను ఏమేమి చేశారు అనేది. సో మా ఉగాది అయితే ఇలా జరిగిందండి. స్కిప్ చేయకూడదు కదా మన పండగ అన్నట్టుగా. సో తనకి టైం ఉండి ఇలా చేశారనమాట, ఎలాగో టైం తీసుకొని చేశారు. ఇక్కడ చూసారనుకోండి మీరు, ఉగాది పచ్చడి తినమంటే ఊరివి నో అని పరిగెత్తుంది. సో ఒకసారి దేవుని ప్రసాదం కదా తినిపిద్దామని అలా తినిపించాను. ఇంకా ఇక్కడ చూడండి నేను చేసిన అద్భుతమైన వంటకాలన్నీ. సో మ్యాంగో రైస్, పప్పు, బెండకాయ ఫ్రై, రసం అండ్ ఫైనల్గా ఉగాది పచ్చడి. Everyone, welcome. Okay. Can I talk, Urve? After me. You. Okay. And all
everyone. So we celebrate. We turn off the TV and watch Wolfo. And that's a funny. And okay, you can say. ఓకే అందరికీ ఉబా 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 అనుకుంటా. సో ఇలా జరిగింది మా ఉగాది అయితే. మీకు కనుక మా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. బాయ్ బాయ్, టేక్ కేర్.